ఎంపీలు చేసినటువంటి నువ్వు ఇదే పవన్ కళ్యాణ్ దెబ్బకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడిపోయావు. రేపొద్దు నువ్వు అక్కడ పడవా? చూడండి, ఒక అరుణాచలం చూడండి, ఒక కంచి చూడండి, లేదు ఇంకా తంజావూరు చూడండి, కుంభకోణం చూడండి, మధురై చూడండి. తమిళనాడు మాకన్నా ఎక్కువ హిందూ మతం, సనాతన హిందూ మతానికి ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చినట్టు బయటికి ఎవరూ రారు. ఒక జల్లికట్టు విషయంలో సంక్రాంతి పండగ పూట అది చెయ్యొద్దు, మరణాలకు తావిస్తుందంటే క్వశ్చన్ లేదు, చేయాల్సిందే అని తమిళనాడుని సర్వనాశనం చేసిన చరిత్ర ఆ జల్లికట్టు ఆట ఆడేటటువంటి ఆ సాంప్రదాయాన్ని గౌరవించేటటువంటి వాళ్ళు ఇది. అలాంటిది కలియుగ ప్రత్యక్ష దైవానికే అపవాదు వస్తే దాన్ని భుజానేసుకుని అది అపవాదు కాదు, అది కామన్గా అలాగే జరుగుద్ది. అలాంటి పనికిమాల నైవేద్యాలే పెడతాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఎవడో కరుణానిధి లేదెవరు ఉదయనిధిను లేకపోతే ఈ ప్రకాష్ రాజు ఇంకోళ్ళు మాట్లాడితే కుదరదండి. వాళ్ళకి తెలుసండి, వాళ్ళ ఉద్యమం, వాళ్ళ మాటలు, వాళ్ళ వాయిస్ కూడా తగ్గిందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద చేశాడు, చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కులాల ఐక్యత పరిచాడా? వామనుడు అనుకుంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ని, బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కాడా? ఇంటికాడ కూర్చోబెడతా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా అన్నాడు, కూర్చోబెట్టాడా? వాట్ డిడ్ హి సే పవన్ కళ్యాణ్ జీనే? హి విల్ డూ ఇట్ దట్ ఆల్సో. విచ్ గవర్నమెంట్ ఈస్ దేర్ ఇన్ ఏపీ నౌ? సేమ్ ఇదే పరిస్థితి మీకు కూడా కావాలా? స్టాలిన్ అండ్ నిధి ఆళ్ళు వీళ్ళు మీకు తమిళనాడులో, కర్ణాటకలో కానీ ఒరిస్సాలో కానీ నాట్ ఓన్లీ హీరో ఇన్ ఏపీ, హీఈస్ ద నేషనల్ హీరో. ఇండియాలోనే భారతీయులు అందరూ కూడా ఒక గొప్ప ఆదర్శవంతుడిగా నిలిచాడు. 3 పెళ్లిళ్ళు ఉన్నాడు, వాడు చెప్తే వినాలా అని మొన్న ఒకడు అంటున్నాడు, చాలా బాధేసింది. ఇందాక నేను చెప్పినట్టు వాల్మీకి ఏంటండి, ఆ రోజున మైండ్ మెచ్యూర్ కావాలా, అనుకోని పరిస్థితుల్లో జరిగింది, కర్మానుసారం జరిగింది. ఆ కర్మను తప్పించలేడు భగవంతుడు కూడా. ఇవాళ అదే భగవంతుడు పవన్ కళ్యాణ్ చేత అతని హిందూ సామ్రాజ్యం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటారని చూస్తున్నాడు. దాన్ని గౌరవించండి. ఎవరినన్నా నోరెత్తి మాట్లాడుతున్నాడా? ఆయన భార్య బిడ్డల్ని జీపు కట్టుకుని తీసుకొచ్చి మానవంగాలు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని గౌరవనీయులైన చంద్రబాబు గారు భార్యని అనరాని మాటలని ఈ విధంగా జరిగినప్పుడు ఎప్పుడన్నా నోరు తెరిచారా? మన పిల్లలు మనోళ్ళు పద్ధతిగా ఉన్నారు, బంగారం వాళ్ళు అన్నోళ్లే అనుభవిస్తారని చెప్పి ఎంత నోరు మూసి కూర్చున్నారు. ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం హిందూ మన సాంప్రదాయం. స్వామీజీలు మాట్లాడలేకపోతున్నారు, నేను కూడా మాట్లాడకపోతే ఎలాగని చెప్పి ఆయన మాట్లాడి, నాకు ఈ సీఎం డిప్యూటీ సీఎం వద్దు, ఈ రాజకీయాలు వద్దు, నాకు దేవుడే ముద్దని చెప్పి ఈ హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా కూడా మాకు కలియుగ ప్రత్యక్ష దైవం అయ్యా పవన్ కళ్యాణ్ గారు. నువ్వు నీలాగా మాట్లాడినాడు ఎవరు లేడండి. అక్కడ చూడండి, 15% బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల మీద జరిగే మానభంగాలు చూడండి, దాని గురించి దారుణాలు చూడండి, దాని గురించి ఏంటి నువ్వు కాషాయ బట్టలు కట్టావు అని చెప్పి మొన్న ఒక ఆవిడ ఇదే జగన్మోహన్ రెడ్డి చెల్లి అడుగుతుంది. కట్టకూడదా మా జగన్మోహన్ రెడ్డి, మా పవన్ కళ్యాణ్ కట్టకూడదా? పవన్ కళ్యాణ్ ఏ డ్రెస్ వేసినా మీకు భయమేనా? వితౌట్ డ్రెస్ కనపడాలండి మీకు, వితౌట్ డ్రెస్ కనపడాలా? ఆయన ఏమో యోగి వేమన కాదు కదా. మీరు బైబిల్ పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మరో భగవంతుడు, నూతన దేవుడికెల్లా గొప్ప దేవుడు మన ప్రభు, కలియుగ ప్రత్యక్ష దైవం మన ప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీరు ఓట్లేయండి అని చెప్పి ఇంటింటికి నువ్వు, మీ అమ్మ, మీ వదిన, మీరేగా తిరిగింది. ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు అసహించుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని? నువ్వేగా నిన్ను అన్నది, నా బాబాయిని చెప్పింది నా అన్నయ్యని, నా వదినేనని, నీ చెల్లె కదా అందే. వివేకానంద రెడ్డి కూతురు సునీత. ప్రజలు మర్చిపోయారా? ఎందుకు మీకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు? ఇలాంటి వర్గల్ లాంగ్వేజ్లు ఎప్పుడన్నా ఉన్నాయా భారత రాజకీయ చరిత్రలో? ఎప్పుడన్నా ఉన్నాయా? ఇంకా మానవ జగన్ నువ్వు ఈ దెబ్బతో ఇంకా అంటే జగన్ ఊసిన మర్చిపోయారు. యాక్చువల్గా జగన్ ఒక్క విషయం అండి, ఫైనల్ గా ఒక్క విషయం చెప్తున్నానండి. సనాతన ధర్మం అనేటటువంటి హిందూ తేనె తుట్టెని కర్రతో అలా టచ్ చేసింది గౌరవనీయులైన, కొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ఈగలన్నీ వెళ్ళి కుట్టింది జగన్మోహన్ రెడ్డిని. ఆ తేనె తుట్టిలో ఉన్న హిందుత్వం, సనాతన ధర్మం అనే తేనెని
చక్కగా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తాగుతున్నది పవన్ కళ్యాణ్, జన సైనికులు, హిందూ మూర్తులు అందరూ కూడా, ప్రతి హిందూ వ్యక్తి కూడా చాలా ఆనందం పొందుతున్నాడు. చాలా ధైర్యంగా ఇవాళ బయటకు వస్తున్నాడు. ఏ రోజు జంజి వేసుకుని బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి బ్రాహ్మలు కూడా ఇవాళ రోడ్డెక్కి ఏ విధంగా నిందలు పోస్తున్నారు, నిందలు అంటున్నారు చూడండి, ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. వాళ్ళకు కూడా అంత ధైర్యాన్ని నూరి చక్కగా ఇది ధైర్యాన్ని ముద్దలు కలిపి నోట్లో పెట్టి తినిపించినట్టుగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా హ్యాండ్స్ అప్ అండి. రైట్ సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం ఈసారి దేశ రాజకీయాలు కూడా ఉండబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఏ పవన్ పిత్తానే ఏ ఆందియే అన్నాడో ఆ రోజే దేశమంతా ఎవరి పవన్ కళ్యాణ్ని గూగుల్ సెర్చ్ చేస్తే నెంబర్ 1 అయ్యాడు పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చ్ వాళ్ళండి త్వరలో. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ గారికి కెపాసిటీ ఏంటనేది స్టాలిన్ తెలుసు కనుక కొడుకు చెప్పాడు, రే బాబు నువ్వు పొరపాటున మాట్లాడద్దు అన్నాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు సింపుల్గా, అంతమంది విలేకరులు నేషనల్ ఛానల్స్ అంతా వెయిట్ అండ్ సీ అన్నాడు సింపుల్గా, అంతే. అంతకుమించి ఒక మాట అనలేదు, వెయిట్ అండ్ సీ అన్నాడు. అంటే భయం మనసులో ఉంటుంది, భయం. పవన్ కళ్యాణ్ శక్తి ఏంటో స్టాలిన్ తెలుసు. ఎందుకంటే తండ్రి 8 సంవత్సరాలు చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ యొక్క నడక, అతను మాట్లాడడం. దానికి ముందు కూడా జరిగింది ఏం జరిగిందంటే, ఈ సనాతన ఈయన ప్రాచుర్యం చేసుకున్నప్పుడు 2 తమిళ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ 2 తమిళ ఛానల్స్ ఇంటర్వ్యూస్ కూడా చాలా లక్షల్లో గెలిపి చూశారు. దాన్ని బట్టి తమిళనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా వెళ్తున్నారు అనేది స్టాలిన్ గ్రహించబట్టే కొడుకు చెప్పట్టే జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు. కనుక ఇక ముందు కూడా దయానిధిని మారని, ఉదయనిధి మారని కానీ స్టాలిన్ కానీ వీళ్ళు పొరపాటును కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఇంతకుముందు మాట్లాడినంత హార్ష్గా కానీ మాట్లాడరు. ఆ ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళ్తారు కానీ నేను అనుకుంటున్నాను. లేదు గుచ్చుతాము. ఇప్పుడు ప్రకాష్ రావు గారు తిక్కడు ఉన్నాడు, పనికి మాన్నాడు, వీడికేం పని పాటలేదు. వీడికి ఏదో నిర్మాతల డబ్బులు, నిర్మాతలు ముంచేస్తాడు, టైంకి రాడు షూటింగ్లకి, ఇటువంటి ఏదో కూడా మాట్లాడుతున్నాడు. ఒక్కటి నాగేశ్వర గారు చెప్పినట్టు, ఆ రోజున మా ఎన్నికలకి మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళి ప్రెసిడెంట్ నిలబడి సపోర్ట్ చేస్తే, ఆ సపోర్ట్ చేసిన కృతజ్ఞత కూడా ఎదవకి లేకుండా వాడు ఇట్లా మాట్లాడడం, పెద్దానికి జస్ట్ ఆస్కింగ్ చేసే ఎదో పని పెద్దానికి జస్ట్ ఆస్కింగ్. నేను కేవలం చెప్తున్నానంటే ఈరోజు వినండి మీరు, ఈ ఎదవకి కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 2 ఊర్లు దత్తత తీసుకుంటే వీడికి దగ్గర 100 ఎకరాల స్థలం ఇచ్చాడండి. ఆ స్థలం విలువ 1000 కోట్ల 2000 కోట్లు ఉంటుంది. ఆ డబ్బులు కాపాడుకోవడం కోసం అటు కేటీఆర్ని కేసీఆర్ని సపోర్ట్ చేసుకుంటూ మన ఆంధ్ర మీద దుమ్మెపోయాలని చూస్తున్నాడు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళాడు, అక్కడ కొంచెం కూడా అన్ని వైపుల నుంచి మనకేదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఒక్కడ మాత్రం ప్రజలు గ్రహించండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. అంటే మనకి కురుక్షేత్రం చూసే మన యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎట్లా కాపాడాడో పాండవులను, అట్లాగే ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దేశాన్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క భగవంతుడి అనుగ్రహంతో ఖచ్చితంగా ఎంతటి వారినైనా ఎటువంటి వారినైనా నిలబడి ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడగలడు, ఎదుటి వారు నోరు మూయించగలడు. ఖచ్చితంగా ఆయన కెలికితే మాత్రం, సనాతనాన్ని కెలికితే మాత్రం దేశం మొత్తం తిరుగుతాడు. కాదు ఇప్పటికే తిరిగేవాడు కానీ, కాకపోతే అంటే ఆయన 6 పోర్టుకోలు ఉన్నాయి, ఆ పోర్టుకోలను న్యాయం చేయాలని ప్రస్తుతం ఆఫర్ మీద ఉన్నాడు. సినిమా షూటింగ్లు అనేది చేయట్లేదు, నిర్మాతలు కోట్లు నష్టపోతున్నారు, బోడేలు కడుతున్నారు. ఇవన్నీ గ్రహించాలి జనాలు, తెలుసుకోవాలి. ఆయన ఇంత ప్రజల కోసమే బతుకుతున్నాడు. ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆయన యొక్క ప్రజలకి సనాతన ధర్మం పట్ల మంచి భావం వచ్చేట్టు చూస్తూ, ఇటువంటి నీచులు ప్రకాష్ రావు కావచ్చు, వదిలేదు ఎవరు మాట్లాడినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవసరమైతే ఏ రాష్ట్రంగా వెళ్తారు, ఎక్కడైనా ప్రచారం చేస్తారు. రైట్. ఇదండి, అంటే ముఖ్యంగా ఈసారి జరగబోయేటువంటి భారతదేశ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ముఖ్యంగా తమిళనాడు మీద చాలా బలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హిందుత్వం మీద అనేదానికన్నా సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అన్ని మతాలను గౌరవిస్తూ ముఖ్యంగా ఈసారి
సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. ఏం లేదండి, ఇందాక మా రాఘవరావు గురువు గారు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆద్మీ నయ్యి ఆంధీ, అవును, అది ఒక సముద్రం, ప్రజలతో కూడుకున్నటువంటి సముద్రం. ఇప్పుడు భారత प्रधान ने बताया, क्या बताया मोदी जी ने क्या बताया? डियर पब्लिक, हम एक बार देख लीजिए, ये तो आदमी नहीं है, आंधी है. आंधी बोलने से कैसे? वो तूफान लगे, అలాంటి तूफान. और एक बहुत बढ़िया बात है, आप लोग हमारे सामने है, हमारे पीछे ने पवन कल्याण जी है. क्या मोदी जी आपका पीछे भारत मिलिट्री नहीं है? बांग्लादेश को, पाकिस्तान को, सभी देशों को डरा रहे. आपका पीछे पाकिस्तान बांग्ला मिलिट्री नहीं है क्या? हवलदार लोग नहीं है क्या? पवन कल्याण जी है. क्यों इतना इज्जत पवन कल्याण के लिए दे रहे हैं मोदी जी ने? एक बात सोच लीजिए एपी पब्लिक होम, एक बार सोच लीजिए. उनका सिंसियरिटी, उनका एथिक्स, उनका वैल्यूज, इतना बड़ा तीसरा बार वो तो प्रधान हुआ है, भारत प्रधान मोदी ने. वो मोदी जी ने पवन कल्याण का ऊपर कितना भरोसा रख के बात किया है. वो तो केस करने से क्या होता? कुछ भी नहीं होता. प्रधानमंत्री जी है, वो भी हिंदू है, ये लौकिक राज्य में प्रधान हुआ है, इसीलिए सभी लोग को इज्जत देके बात कर रहे हैं वो लोग ने. पवन कल्याण जी का ताकत बहुत बढ़िया है. अभी भारत में कोई स्टेट जाइए, पवन कल्याण जी ने कितना इज्जत दे रहे हैं, एक बार सारी दुनिया देख रहे हैं, आप भी देख लो, इतना अच्छा इज्जत दे दो बस. రైట్. ఏదేమైనా సరే పూర్తిగా ఇది రాజకీయ రంగు పులుకుంటుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఇంకా ఎంతవరకు డిఫెండ్ చేయగలుగుతారు, దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారు అనేది కూడా రేపు ముందు రోజుల్లో చూడాల్సి ఉంది. సో ఈరోజు పెద్దలు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు కావచ్చు, రాఘవరావు గారు కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇద్దరికి కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది